కరోనా సమయంలో పేద ప్రజల రక్తం తాగిన మంగళం శ్రీనాని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఇక నెల్లూరులో అల్లటప్పగా తిరుగుతున్న అనిల్ ను కార్పొరేట్ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా చేసిన వారికి తడిగుడ్డతో గొంతు కోసారని విమర్శించారు. ఇక అధికారం అడ్డు పెట్టుకుని కోట్లు దోచుకుని దుబాయ్లో వ్యాపారం చేసుకునే నువ్వా నీతులు చెప్పేది అంటూ నిలదీశారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఈ మధ్య నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్, మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, పోస్ట్ ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీనో సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిప్లా నాయక్ కాదు ఇంకో నాయకులు మాట్లాడతాడేమో, వెటకారాలు. మహిళల సింధూరాన్ని